నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నేను మీ రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం మహిళలకు ద్రోహం చేయటమే సీఎం చంద్రబాబు నాయుడు. 3 దశాబ్దాల మహిళా కలను ప్రతిపక్ష పార్టీలు చెరిపేశాయని ధ్వజం. మాదక ద్రవ్యాల నిఘా మరింత పటిష్టం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆదేశాలు. దుష్ప్రభావాల పట్ల విద్యార్థులను వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని సూచన. ప్రతి 2 నెలలకొకసారి జాబ్ మేళా. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. జాబ్ సెంటర్ నిరంతర ప్రక్రియ. మహిళా బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళా ద్రోహులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సమాజానికి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీలు చేసిన ద్రోహానికి డిపాజిట్ కూడా రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరిని చైతన్యం చేసేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నా క్యాంటీన్లు మూసేసి పేదలకు అన్నం లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో గొడ్డలి పార్టీ ఉందని, పేదల సమస్యలు పట్టవని ధ్వజమెత్తారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి జగన్ అండ్ కోకు మనసొప్పదని విమర్శించారు. పేదలకు అన్నం పెట్టలేని పార్టీలు ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటేనని అన్నారు. అందరినీ నరుకుతామని చెప్పి నరబలి ఇస్తామని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ ఉన్నది 1995 సిబిఎన్. ఆ గొడ్డల పార్టీ ఆగడాలను సాగనివ్వనని సీఎం హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకించినందుకు నిరసనగా ఈరోజు నిడదవోలులో ఎన్డీఏ కూటమి పక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో సీఎం చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం జాతికి ద్రోహమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు మహిళలకు అన్యాయం చేశాయని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు ఒక బ్లాక్ డే అని అభివర్ణించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయని, సుదీర్ఘకాల సాకారమవుతుందని అందరం భావించాం. పార్లమెంట్ అసెంబ్లీల్లోనూ 33% మంది మహిళల్ని ప్రజాప్రతినిధులుగా చూస్తామని అనుకున్నామని అన్నారు. మహిళల్ని గౌరవించడం భారత సంస్కృతిలో భాగమని, ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలుంటారని నానుడి అని, నిన్న పార్లమెంట్లో దానికి భిన్నంగా జరిగిందని అన్నారు. అందుకు నిరసనగా నిడదవోలులో ఎన్డీఏ పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టామని చెప్పారు. మహిళలంతా బయటకు వచ్చి నిరసన తెలియచేయాలని పిలుపునిచ్చారు. దక్షిణాదికి చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని హోంమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 50% మేర సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెప్పారు. ఏపీలో కూడా 50% మేర సీట్లు పెరిగేవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ఎజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయని విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నామని, దీనిని అడ్డుకోవటం క్షమించడాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత సులకన అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉండే ప్రజలకి, దేశంలో ఉండే ప్రజానీకానికి నమస్కారాలు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో జాతికి విద్రోహం జరిగింది, మహిళలకు అన్యాయం జరిగింది. నిన్న భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఎందుకంటే అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో, అటు పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకు వచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోలులో నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని
దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఇప్పుండే సీట్లతోనే 50% యూనిఫామ్గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఆ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి, ఏ ముఖం పెట్టుకొని రేపు ఆడబిడ్డల్ని ఓటు అడుగుతారని అడుగుతున్నా. ఆడబిడ్డలంటే అంత చులకన అని అడుగుతున్నా. అంటే ఆడబిడ్డల్ని ఇంటి వరకే పరిమితం చేయాలన్న అహంకారంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి దోహదం చేశారు. అందుకే నిన్న ఒక విద్రోహ దినం ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాత్రం ఇక్కడ ప్రారంభం. నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్కి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మార్నింగ్ అనుకున్నాం, మిత్రపక్షాలు ముగ్గురం కలిసి నేను వచ్చే మునిపే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. ఆయన ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా దుర్గేశం గారు వచ్చారు. ఇంకో పక్క మాధవ్ గారు విజయవాడలో ఉంటే ఆయన కూడా వచ్చారు. మా 3 పార్టీలే కాదు, అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి, మహిళల్ని మీరు ఓటు అడగాలంటే మహిళా సాధికారత కోసం మీరు కూడా అడ్డంకులు సృష్టించకుండా ఉండవలసిన బాధ్యత, కర్తవ్యం మీ పైన ఉందని హెచ్చరిస్తున్నా. ఇది చాలా బాధేస్తుంది. తెలుగుదేశం పార్టీ అయితే 2017లో ఆ రోజే చట్టంలో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించాం. ఇది 3 దశాబ్దాలుగా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయారు. అలాంటిది 2023లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ సెన్సస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అమలు చేయాలని చెప్పి నిబంధన పెట్టారు. కానీ 29కి మహిళలకు రిజర్వేషన్లు చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఈరోజు సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాంటి సవరణ బిల్లుని వీళ్ళు కావాలని డిఫీట్ చేయడం, దానికి దుర్మార్గంగా మనం చూస్తే రాజ్యాంగ సవరణకు 2/2 మెజార్టీ ఉండాలి. దాన్ని ఆసరాగా తీసుకొని నిన్నంతా వక్రీకరించే భాషలో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా వీళ్ళు చూస్తే వీళ్ళు చెప్పింది దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందని, దానిపైన బేషరతుగా పార్లమెంట్లో ప్రజల సమక్షంలో అందరికి అర్థమయ్యేట్టుగా చెప్తే దాన్ని వదిలిపెట్టి ఇంకా లేనిపోని సాకులు పెట్టి బిల్లుని డిఫీట్ చేయడం అనేది చాలా బాధేస్తుంది. మాదక ద్రవ్యాల నిర్మూలన పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములను చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఈగల్ క్లబ్బులను చైతన్యవంతం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎం హరీంద్ర ప్రసాద్ అధికారులను సూచించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఈగల్ క్లబ్బులను చైతన్యవంతం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందుమాధవ్ సంయుక్తంగా వివిధ శాఖల అధికారులతో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన అవగాహన,
ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సమీక్షించి మాదక ద్రవ్యాల నిర్మూలనకు అనుసరించాల్సిన కార్యాచరణలను సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల సమాజానికి, ముఖ్యంగా యువతకు ఎదురవుతున్న ముప్పు, వాటి నిర్మూలన ఆవశ్యకతలపై ప్రజలలో అవగాహన పెంచాలని, డ్రగ్స్ పై పోరాటంలో అందరినీ భాగస్వాములు చేయాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాటు చేసే ఈగిల్ క్లబ్ను సైతం చైతన్యవంతం చేయాలని, విద్యార్థులను, వారి ద్వారా తల్లిదండ్రులను డ్రగ్స్ దుష్ప్రభావాల పట్ల అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యా సంస్థల పరిసరాలలోని పాన్ షాపులపై గట్టి నిఘా ఉంచాలని అన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనించిన వారు సమాచారం అందించేందుకు స్కూళ్లలో డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. డ్రగ్స్ బానిసలుగా మారిన వ్యక్తుల అడిక్షన్స్ రిహాబిలేషన్ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నెంబర్ను ప్రతి ఒక్కరికి తెలిసేలా ముమ్మరంగా ప్రచారం చేయాలని చెప్పారు. జిల్లాలో గుర్తించిన డ్రగ్స్ బ్లాక్ స్పాట్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ పటిషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందుమాధవ్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన చర్యలలో భాగంగా డ్రోన్స్ వంటి అధునాతిక సాంకేతికతలు వాడుతూ ట్రాకింగ్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. అనుమానిత డ్రగ్స్ కార్యకలాపాల గురించి తెలిసిన వారెవరైనా పోలీసు శాఖకు సమాచారం అందించి మాదక ద్రవ్యాల నిర్మూలనలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, విద్యా తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ అభియోగ అబ్బాయి కొంత డౌట్స్ అది షూర్ దట్ ఫెలో ఇస్ కన్స్యూమింగ్ గాంజా, దెన్ మనము ఫెలో స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు కాన్ఫిడెంట్లీ రీచ్ అవుట్ ఎయిదర్ టు ద క్లాస్ టీచర్ ఆర్ టు ద హెడ్ మాస్టర్ సేయింగ్ దట్ దిస్ పర్సన్ ఇస్ టేకింగ్ గాంజా. అలాంటి ఒక అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేయాలి. డైరెక్ట్గా చెప్పకపోయినా యూ షుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ feedback box or the complaint box or something where they drop anonymously that so and so student is taking substance or ganja or whatever and he needs assistance. And one more thing, at the school level we should వచ్చే 3 ఏళ్లలో 15,000 నుంచి 20,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధించాలన్న లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి జాబ్ మేళా, ఏడాదికొకసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. శనివారం స్థానిక విఎల్పురం, మార్గాని ఎస్టేట్స్లో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం లక్ష్యంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ నిరుద్యోగ యువత కోసం జనవరి నెలలో సుమారు 75 కంపెనీలతో మంజీరా కన్వెన్షన్లో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని గుర్తు చేశారు. ఈ జాబ్ మేళాలు నిరంతరం జరిగే ప్రక్రియగా ఆ రోజునే ప్రకటించామని అన్నారు. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నామని తెలిపారు. అందుకే ఇది మార్గాని భరత్రామ్ జాబ్ సెంటర్గా నడుస్తోందని తెలిపారు. అదేవిధంగా మార్గాని భరత్ పేరుతో ఒక వెబ్సైట్ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇందులో నిరుద్యోగ యువత, విద్యార్థులు తమ విద్యార్హతలను బట్టి నమోదు కావచ్చని సూచించారు. ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే జాబ్ మేళాకు ఇది దోహదపడుతుందని అన్నారు. అలాగే ఏఐ, మ్యానుఫ్యాక్చరింగ్, బీపీఓ, బ్యాంకింగ్, ఫార్మా, ఈ-కామర్స్ లాంటి కంపెనీల నుంచి ట్రైనర్స్ను కూడా రప్పించి నిరుద్యోగులకు ఓరియంటేషన్ శిక్షణ కూడా అందించేలా చూస్తామని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, వచ్చే 3 ఏళ్లలో కనీసం 15,000 నుంచి 20,000 మందికి రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని మాజీ ఎంపీ భరత్రామ్ చెప్పారు. గత జనవరిలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన యువతి ఇప్పుడు సదరు కంపెనీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఇన్ఛార్జిగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతమందికి వీలైతే అంతమందికి ఉపాధి కల్పించడానికి కృషి కొనసాగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ కోడాట్ కంపెనీ హెచ్ఆర్ సుష్మిత మాట్లాడుతూ గతంలో మార్గాని భరత్రామ్ నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొంది ఇప్పుడు ఆయన నిర్వహించే జాబ్ మేళాకు తాను పనిచేసే కంపెనీ నుంచి ఇంటర్వ్యూ నిర్వహించడానికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. కాగా ఈ జాబ్ మేళాలో సుమారు 500 మందికి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మార్గాని నాగేశ్వరరావుతో పాటు ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆకుల వీర్రాజు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ రాబోయే ఇంకో 3 years అపోజిషన్లో ఉంటాము. అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా సుమారుగా 15,000 నుంచి 20,000 జాబ్స్ కల్పించాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క మిషన్ కింద పనిచేయబోతూ ఉన్నాము. రాజమహేంద్రవరాన్ని నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో ఇది పనిచేయడం జరుగుతూ ఉందనేది మరి మీ అందరికీ తెలియపరుస్తుంది. జీవితానికి ప్రతి ఒక్కరికి కూడా
ఇప్పుడే ఆయన నుంచి ఒక మాట విన్నాను నేను, రాజమండ్రి జాబు రహిత, ఎవరు ఉద్యోగాలు లేవు అనేటువంటి ఉద్యోగరహిత రాజమండ్రిగా తీర్చిదిద్దానంటే అది చాలా గొప్ప వరడది. నిజంగా భగవంతుడు ఆయన సంకల్ప సిద్ధి, మనోవాంఛ ఫలం సిద్ధించాలని చెప్పి కోరుకుంటూ వారికి నా విద్యార్థికులని అందరికీ కూడా ఉద్యోగ రూపకల్పన చేసి వాళ్ళకి మంచి పొజిషన్లో పెంచడానికి కృషి చేస్తున్నందుకు అభినందిస్తూ, వీరిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, మార్గాన్ భరతరామ్ గారికి కూడా ఆ భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నత పదవుల్లో నిలబెట్టాలని చెప్పి ఆశిస్తూ వారిద్దరికి మరొక పోలవరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆవులు అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డు రావడంతో బైక్పై వెడుతున్న యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వి రామన్నపాలెం గ్రామానికి చెందిన రాజేష్ దొర 29 సంవత్సరాలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వి రామన్నపాలెం రామవరం R&B రహదారి మధ్య బైక్పై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆవులు రోడ్డుకు అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజేష్ బైక్పై నుంచి కిందకు పడిపోయి తలకు, ముఖానికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం ప్రకారం రాజేష్ రాయవరం ప్రాంతంలోని తన అత్తారింటికి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. పైలట్ కొత్తపల్లి వీర వెంకట సతీష్, EMT రౌతు చినజోగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన రాజేష్కు ప్రాథమిక చికిత్స అందించి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ఆనంకళా కేంద్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం జరిగింది. పంచపర్వాలలో మహాపర్వమైనటువంటి అమావాస్య రోజున శ్రీ వెంకటేశ్వర ఆనంకళా కేంద్రం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రయుక్త శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం నిర్వహించారు. బ్రహ్మశ్రీ బోడెం నాగ సత్య రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో పండిత పురోహితుల చేతుల మీదుగా కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమవీర్రాజు, వైసీపీ CJC సభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఉమా మార్కండేయ లలితా మండలి మహిళలు, మాజీ కార్పొరేటర్ వాకచల కృష్ణ, కురగంటి సతీష్, పెదిరెడ్ల శ్రీనివాస్, చెక్క వెంకటేశ్వరరావు, నీలం గణపతి, గారపాటి సూర్యనారాయణ, ఆనంద్ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ బహుళ అమావాస్య రోజున అమ్మవారికి ఊరేగింపు, ఉత్సవము ఇవన్నీ కూడా చేయడం జరుగుతోంది. అందుకోసం అది ముందరగా అందరికీ కూడా 2 నెలల ముందర అందరికీ కూడా తెలియజేస్తాము. ప్రతి దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇదంతా కూడా చాలా వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా నిర్వహిస్తున్నాం. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ఈ పూజలో కూర్చొని చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రతి వాళ్ళు కూడా తరించి వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా, ధనధాన్యములను వృద్ధి చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతుంది. ఇండియా కూటమి పక్ష నేత రాహుల్ గాంధీ భారతదేశాన్ని నిజంగానే రక్షించారని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత జీవీ హర్షకుమార్ అన్నారు. ఓ పెద్ద కుట్రను ఛేదించి ప్రజాస్వామ్యానికి ఊపిరి పోశారని పేర్కొన్నారు. ఎన్డీఏ మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో రాజ్యాంగ సవరణ చేయడానికి పన్నిన కుట్రను ఇండియా కూటమి పక్ష నేత రాహుల్ గాంధీ భగ్నం చేశారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. జాతీయ స్థాయిలో హీరోగా నిలిచారని తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సవరణ చేయడంపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపచేసిందన్నారు. స్థానిక 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులు పాస్ అయ్యాయని, ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ పేరుతో రాజ్యాంగ సవరణ చేపట్టేందుకు బిల్లు ప్రవేశపెట్టి బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకమనే విధంగా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించినప్పటికీ విపక్షాలు ఏకం కావడంతో బీజేపీ కుట్ర కుతంత్రం బట్టబయలైందన్నారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గించి నార్త్ రాష్ట్రాల్లో పెంచుకుని ఎల్లకాలం అధికారం అనుభవించాలని బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ బిల్లు వీగిపోవడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం నిలిచి మహిళలను గెలిపించేలా చేసిందని వ్యాఖ్యానించారు. అర్థమైంది బీజేపీ చేసిన కుతంత్రం, బీజేపీ చేసిన మోసం అన్నది భారతదేశంలోని ప్రతి మహిళలకి అర్థమైంది. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితో బిల్లు పెట్టలేదు. చిత్తశుద్ధితో ఈ బిల్లు పెట్టున్నట్లయితే మహిళా బిల్లుని సపరేట్గా పెట్టేవాళ్ళు, మహిళా బిల్లు సపరేట్గా పెడితే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తానంటుంది. అసలు ఏకగ్రీవంగా 2000 కన్నా ఎక్కువ మెజారిటీ మొత్తం అందరూ కూడా
సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది ఒక ముస్లిం ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ తెక్కని సభ్యులందరూ ఓటేసే పరిస్థితి నేను లోక్సభలో ఉంది. అటువంటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణలో దీంట్లో క్లబ్ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని బెమ్రాట్స్ ఆఫ్ కలాం ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయ్ కలాం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు నిర్మూలించాలి అంటూ యువతను మేల్కొల్పే వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ట్రస్ట్ సైకిల్ ర్యాలీ రాజమండ్రి నగరానికి వచ్చింది. ఈ నెల 6వ తేదీ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. ఈ నెల 22వ తారీఖున విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయంలో ఈ సైకిల్ యాత్ర ముగుస్తుంది. ఈ రోజు రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ మాట్లాడారు. సమాజంలో డ్రగ్స్ వినియోగించడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. రాజమండ్రిలో ర్యాలీని కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రారంభించారు. కార్యక్రమంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయ్ కలామాలం మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు వెళ్లరాదని హితవు పలికారు. ఏగల్ టీం ఎస్పీ ఏ నగేష్ బాబు, సిఐ సూర్యమోహన్ రావు, ఎస్ఐ నగేష్ బాబు, మద్య నియంత్రణ ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులైన వారందరూ కూడా మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములై ఎక్కడైనా మాదక ద్రవ్యాల వినియోగం కనిపిస్తే 1972 నంబర్కి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ పొన్నాల దినకర్ బాబు, రాజమండ్రి నగర కోఆర్డినేటర్ అంబటి స్వాతి, కళాశాలల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి, విమల, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. జనాల్లో అవేర్నెస్ తీసుకురావటము, అలాగే లాని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయటము, ఈ 2 అంశాలని తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాము. వీలైన త్వరలో ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయటానికి ఈగల్ అన్ని వాక్స్ ఆఫ్ పీపుల్ని కలుస్తూ ఉన్నారు. అన్ని కార్నర్స్ని టచ్ చేస్తూ ఉన్నాము. అది వీలైన త్వరలో సాధ్యం అవడానికి కృషి. ఇవాళ మా స్టూడెంట్స్కి ఈ ఉద్దేశం ఇస్తే వీళ్ళు ఇంకొక 1000 మందికి అలా రెప్లికేట్ చేసుకుంటూ సొసైటీని చైతన్యం చేయాలని మా వంతు బాధ్యతగా మేము కూడా సహకరించాము. ఇది మేము సైతం, ఆదిత్య సైతం సోషల్ రెస్పాన్సిబిలిటీని ఇవ్వడానికి ఎప్పుడూ ముందుంటామని హామీ ఇస్తూ, ఇది వ్యక్తిగతంగా మనల్ని బలహీనపరచడంతో పాటు ఈ దేశ అభివృద్ధిని కూడా అడ్డుకునే ఆటంకంగా మారింది. కాబట్టి ఈ మహమ్మారి ఎడల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, దీన్ని నిర్మూలనకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఈ దేశ భక్తిని ప్రదర్శిస్తూ ఈ దేశ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున భారత పార్లమెంట్లో జరిగిన సంఘటన బీజేపీ కుట్రపూరిత ఆలోచనలకు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలకు చెంపపెట్టుగా భావించవచ్చని రాజమండ్రి కాంగ్రెస్ కమిటీ అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం మహిళలకు ద్రోహం చేయటమే సీఎం చంద్రబాబు నాయుడు. 3 దశాబ్దాల మహిళా కళను ప్రతిపక్ష పార్టీలు చెరిపేశాయని ధ్వజం. మాదక ద్రవ్యాల నిఘా మరింత పటిష్టం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆదేశాలు. దుష్ప్రభావాల పట్ల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని సూచన. ప్రతి 2 నెలలకొకసారి జాబ్ మేళా. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. జాబ్ సెంటర్ నిరంతర ప్రక్రియ. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.